అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థుల బాత్రూంలోకి కొంతమంది తొంగి చూస్తున్నారని స్టూడెంట్స్ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థుల ఫిర్యాదుపై వీసీ పట్టించుకోలేదని వారు ఆందోళనకు దిగారు. బుక్కరాయ సముద్రంలోని యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. వీసీ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల నిరసనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. గతంలోనూ యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలే జరిగినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీ సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు. తాజాగా యూనివర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు సిబ్బంది. దీంతో న్యాయం కావాలంటూ అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు విద్యార్థులు. యూనివర్సిటీలో భద్రత లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు విండో బ్యాక్ సైడ్ నుంచి ఒక షాడో అనేది చూసాను. వెనక్కి తిరిగిన వెంటనే ఏం జరిగిందంటే ఆ అబ్బాయి కిందకి జంప్ చేయడం జరిగింది. అది మేము వచ్చి కింద ఇన్ఫార్మ్ చేసాం. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి, నేను కాల్ చేసినప్పుడు కరెక్ట్ బయట ఉన్నాను, అటు సైడ్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి అలా వెళ్ళడం హరిగా వెళ్ళడం నేను చూసాను. అదే వచ్చి ఇక్కడ వాళ్ళ కింద వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే లేదు కోతులు వెళ్ళింటాయి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మేము అందరినీ గ్యాదర్ చేసి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అథారిటీస్ వాళ్ళు జరిగిన 6-7 hours వచ్చారు, కానీ ఇప్పటికీ మాకు ఏ సొల్యూషన్ లేదు, సెక్యూరిటీ లేదు అండ్ పవర్ ఎక్కువ కట్ అయిపోతుంది. ఆ కట్ అయిన సమయంలోనే ఇది జరిగింది. ఎవరు ఉండరు అది ఒక సండే టైమ్స్ వర్కర్స్ రారు అని చెప్పారు. వర్కర్స్ ఎందుకు అలా చేస్తారు చెప్పాలంటే మా పేరెంట్స్ ని అలా చేయరు. 10 minutes ఉన్నాయండి లోపల అని అంటారు. మరి ఇప్పుడు పేరెంట్స్ అలా చేయకుండా వర్కర్స్ అలా చేస్తారు. అది మా సెక్యూరిటీ కావాలని డిప్యూటీ సీఎం గారు, కలెక్టర్ గారు అందరికి దీన్ని రెస్పాండ్ అవ్వాలి. ఇదే మాకు కావాలి. మాకు ఒక ఇష్యూ అయింది. వర్కర్స్ వచ్చి మా బాత్రూమ్స్ లో చూస్తున్నారు అండ్ వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్ ఫర్ దిస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వీ హ్యావ్ కంప్లైంట్, వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అండ్ ఆల్సో అవర్ అథారిటీస్ రెస్పాండెడ్ ఫర్ ఇట్. మా అథారిటీస్ కూడా రెస్పాండ్ అయ్యారు, కానీ ఇట్స్ వెరీ డిలేడ్. ఒక సెన్సిటివ్ మ్యాటర్ని వాళ్ళు ఇంత డిలే ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఆల్రెడీ ఇన్సిడెంట్ అయ్యింది, ఇది సెకండ్ టైం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇంకా 2 months బ్యాక్ అయ్యింది. మేము ట్రస్ట్ చేసాం ఇష్యూని, మేము ట్రస్ట్ చేసాము యూనివర్సిటీని. ఇలాగే జరిగింది, వాళ్ళు కల్ప్రిట్ ని కనుక్కుంటారని మేము ట్రస్ట్ చేసాము. కానీ ఈసారి కూడా మేము ఆపామంటే మా లైఫ్, మాకు స్టడీస్ ఎంత మ్యాటరో, మా పేరెంట్స్ కి స్టడీస్ ఎంత మ్యాటరో, వాళ్ళకి మా లైఫ్ కూడా అంతే మ్యాటర్. ప్రైవసీని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆర్టికల్ 21 వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. రైట్ టు లైఫ్, రైట్ టు ప్రైవసీ, సెక్యూరిటీ, మాకు అది లేదు ఇక్కడ. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వికసిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వికసిస్తున్నట్లు, దాంతోపాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్థరైతున్నప్పుడు విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడున్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు.